Hi guys, I'm Prashant. Welcome to Prashant Tech White. సో గైస్ లావా అయితే 20వ తారీఖున నవంబర్ 20వ తారీఖున అయితే లావా అగ్ని 4 మొబైల్ అయితే లాంచ్ చేసింది. సో ఈ మొబైల్ ఎలా ఉంది, ఇందులో ఏం బాగున్నాయి ఏం బాగోలేదు అనేది చూద్దాం. ఫస్ట్ దీని స్పెసిఫికేషన్స్ మనం స్క్రీన్ మీద ఒకసారి చూసేద్దాం. సో ఇది 6.67 ఇంచెస్ 1.5K 120Hz AMOLED డిస్ప్లే, 2400 nits పీక్ బ్రైట్నెస్ మోడ్ ఉంటుంది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉంటుంది. 8GB LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.0 256GB స్టోరేజ్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. OS ఉంటుంది కెమెరాకి. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అండ్ 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. పర్టికులర్గా ఆ ఆస్పెక్ట్స్ మాట్లాడుకుంటూ ఏ ఆస్పెక్ట్స్లో బాగుంది ఏ ఆస్పెక్ట్స్లో బాగోలేదు అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడదాం. 6.67 ఇంచెస్ ఫ్లాట్ AMOLED డిస్ప్లే, 120Hz వరకు దీని రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ 2400 nits వరకు దీన్ని పీక్ బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది. వైడ్ వన్ ఎర్వన్ సపోర్ట్ అయితే ఉంటుంది డిస్ప్లేకి. అండ్ డిస్ప్లే మీకు మంచి డిస్ప్లేనే ఇచ్చారు. ఇది ఫ్రంట్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది అనమాట. అండ్ సైడ్స్ చూసుకున్నట్టయితే మీకు సైడ్స్ అల్యూమినియం ఫ్రేమ్స్ వచ్చేసి మనకి యాంటెనాస్ కూడా సైడ్లో ఉంటాయి. అండ్ 208 grams వెయిట్ అయితే ఉంటుంది. 8.6 mm థిన్ అయితే ఉంటుంది అనమాట ఈ ఫోన్ అయితే. అండ్ మీకు మొత్తం సైడ్స్ మీకు ఏంటంటే ప్లాస్టిక్ అలాంటివి ఏం కాకుండా వీళ్ళు మంచి క్వాలిటీ, అంటే మీరు ఫోన్ చేతిలో ఇన్ హ్యాండ్ పట్టుకున్నప్పుడు మీకు ఎలా అంటే మీకు ఒక మంచి ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ పట్టుకున్న ఫీల్ అయితే వస్తుంది. అండ్ అలాగే వెయిట్ కూడా ఎక్కువ ఉంది, 208 grams ఉంది. అండ్ మీకు యాక్షన్ కీ ఒకటి ఉంటుంది బాటంలో, రైట్ సైడ్ బాటంలో మీకు యాక్షన్ కీ ఉంటుంది. సో అది మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని మీకు సింగిల్ ట్యాప్ చేస్తే మీకు ఏమవ్వాలి, డబుల్ ట్యాప్ చేస్తే ఏమవ్వాలి, లాంగ్ ప్రెస్ చేస్తే ఏమవ్వాలి అని చెప్పి మీరు ఆ యాక్షన్ కీకి అయితే మీరు కస్టమైజేషన్ చేసుకొని దానికి కంట్రోల్స్ అయితే ఇచ్చుకోవచ్చు. షార్ట్ కట్స్లోకి వెళ్ళి దానికి సెట్టింగ్స్లోకి వెళ్ళి కంట్రోల్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఇది మంచి ప్రాసెసర్, 8 సిరీస్ ప్రాసెసర్ మీడియాటెక్లో ఇది మంచి ప్రాసెసర్. ఈ మధ్య వచ్చే ఫోన్స్లో మనం ఎక్కువగా ఈ ప్రాసెసరే చూస్తున్నాం అనమాట. ఇది మనకి 120 FPS వరకు మనం గేమ్ అయితే రన్ చేస్తుంది. మంచి ప్రాసెసర్. మీకు డైలీ టాస్కింగ్ కానీ, నార్మల్ యూసేజ్ కానీ, హెవీ గేమింగ్ కానీ అందరికీ ఇది మంచి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో ఏంటంటే మనకి ఇంకొక బెటర్ థింగ్ ఏంటంటే ఇందులో వీళ్ళు ఈసారి యూఎస్బి జనరేషన్ 3తో తీసుకొస్తున్నారు అనమాట. సో మనకి బడ్జెట్లో వచ్చే మొబైల్స్లో ఇందులోనే మనం యూఎస్బి 3 తోటి అయితే చూడడం. అండ్ ఇందులో ఏంటంటే మనం ఎల్గాటో క్యాప్చర్ కార్డు ఇలాంటి వాటికి మనం కనెక్ట్ చేసుకొని గేమ్ అయితే ఈజీగా స్ట్రీమ్ చేసుకోవచ్చు. సో ఇది నాకు ఒక ప్లస్ పాయింట్ అనిపించింది అనమాట ఈ ఫోన్లో. అండ్ BGMI ఈ ప్రాసెసర్ మనకి 120 FPSలో రన్ చేస్తుంది, కానీ ఇందులో ఆప్టిమైజేషన్ అయితే సరిగా లేదు. సో ఇది మనకి 60 FPSలోనే BGMI రన్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ 90 FPSలో అయితే రన్ చేస్తుంది అనమాట. సో ఇంకా ఆప్టిమైజేషన్ అయితే అవసరం. అండ్ ఇది ప్రాసెసర్ గురించి అనమాట. అండ్ ఇప్పుడు కెమెరా విషయానికి వద్దాం. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టిమల్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఏ సెన్సార్ అనేది అయితే మనకి ఏం తెలియదు, చెప్పలేదు అనమాట. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా మీకు అంతంత మాత్రంగా ఉంది, అంటే ఇంకా ఆప్టిమైజేషన్ అవసరం బాగా. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా కూడా మీకు పర్లేదు, మంచిగానే ఉంది, మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా 8 MP కాబట్టి లో లైట్లోకి వెళ్ళినప్పుడు మనకి అంత ఎఫెక్టివ్గా ఉండదు. లో లైట్లోకి వెళ్ళినప్పుడు నాయిస్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో మీరు బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మీరు 4K 60 FPS వరకు వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ విషయానికి వద్దాం. బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో వీళ్ళు 5000 mAh బ్యాటరీ యూస్ చేశారు. 5500 కూడా కాదనమాట, 5000 mAh బ్యాటరీ. అంటే ఇప్పుడు అందరూ 7000 6000 పైన వేస్తున్నారు. వీళ్ళు ఇంకా పాత బ్యాటరీ అని 66 వాట్ ఫాస్ట్ ఛార్జరే అదే మనం అగ్ని 3లో చూస్తుంది. మళ్ళీ అగ్ని 4లో కూడా వీళ్ళు మళ్ళీ రొటీన్ బుక్ అయితే తీసుకొచ్చారనమాట. అండ్ మీకు 90 minutesలో 50% ఛార్జ్ అవుతుంది. అండ్ కంప్లీట్ ఛార్జ్ అవ్వడానికి 45 to 50 minutes టైం అయితే తీసుకుంటుంది అనమాట. వైఫై 6 సపోర్ట్ ఉంటుంది. వైఫై 6 అండ్ బ్లూటూత్ 5.4 సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట ఈ ఫోన్లో. అండ్ అలాగే ఇయర్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. మొత్తం అంతా బాగానే ఉంది. అంటే మామూలుగా మనం చూడడానికి పేపర్ మీద దీని స్పెక్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇంకా ఆప్టిమైజేషన్ అవసరం అనమాట. బాగా ఆప్టిమైజ్ చేయాలి ఫోన్కి. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 కాబట్టి దీని క్లాక్ స్పీడ్ కూడా మనకి 3.35 GHz వరకు ఉంటుంది. అదే 120 FPS కానీ మినిమం 90 FPSలో మనకి గేమింగ్ ఇచ్చినా కానీ మనం 3.2 ఇచ్చారు కాబట్టి జాగ్ మనం
ఎక్కువగా మంచి అంటే మనం బడ్జెట్‌లో ఫోన్ కొనుక్కొని ఈజీగా మనం స్ట్రీమింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇంకొంచెం బెటర్ అయ్యి ఉండేది. అది ఆటోమేషన్ చేసి మళ్ళీ తీసుకొస్తే బెటర్. కెమెరా అండ్ ఈ గేమింగ్ పెర్ఫార్మెన్స్ ఇంకొంచెం ఆప్టిమైజ్ చేసి తీసుకొస్తే బెటర్ అనిపించింది నాకు. అండ్ అలాగే సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే వీళ్ళు ఆండ్రాయిడ్ 15 తీసుకొస్తున్నారు. సో, మీకు అప్డేట్స్ కూడా 3+4 ఇయర్స్ ఇస్తున్నారన్నమాట. 3 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అండ్ 3 ఇయర్స్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ అండ్ 4 ఇయర్స్ వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. అదైతే బానే ఉంది. సో, ఆప్టిమైజేషనే ఇంకొద్దిగా అవసరం అన్నమాట ఈ ఫోన్‌కి. ఐపీ రేటింగ్ కూడా IP64తో వస్తుంది. IP68 ఇచ్చుంటే ఇంకొద్దిగా బెటర్ ఉండేది. ఆ బ్యాటరీ ఇంకొద్దిగా ఇంక్రీజ్ చేసి బ్యాటరీ ఒక 5500 6000 ఇచ్చి అలా తీసుకొచ్చి ఇంకొద్దిగా ఆటోమైజేషన్ చేసి తీసుకొచ్చుంటే బాగుండేదనిపించింది. అండ్ ఇందులో మనకి వాయు ఏఐ అని చెప్పి లావా వాళ్ళ ఏఐ అనమాట. సో, ఇందులో మీకేంటంటే వాయు యాప్ అని ఉంటదనమాట. ఫోన్‌లో లావా అగ్ని 4 ఫోన్‌లో మీకు. సో, అందులో ఏంటంటే ఏఐ మ్యాథ్స్ టీచర్, ఏఐ ఇంగ్లీష్ టీచర్, ఏఐ ఫీమేల్ ఫ్రెండ్‌కి మీరు మేల్ అయితే ఫీమేల్ ఫ్రెండ్‌తో ఎలా మాట్లాడేటట్టు అవతల నుంచి రిప్లైస్ వస్తాయన్నమాట. మీరు మామూలుగా చాట్ చేయొచ్చు మామూలుగా టైమ్ పాస్‌కి. అండ్ మీరు ఫీమేల్ అయితే మేల్ లాగా అవతల నుంచి చాట్ చేస్తారనమాట. అది తీసుకొచ్చారు ఇందులో. అండ్ అలాగే టెక్స్ట్ టు ఇమేజ్ మీరు టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్ పరంగా మీకు ఇమేజ్ అయితే మీకు ఏఐ సహాయంతో మీకైతే ఇమేజ్ అయితే జనరేట్ చేస్తది. ఇది మీకు LPDDR 5X ర్యామ్ అండ్ UFS 4.0 స్టోరేజ్ కాబట్టి మీకు డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్స్ కూడా 33% ఫాస్ట్ ఉంటాయి నార్మల్ ఫోన్‌తో కంపేర్ చేసుకుంటే. సో, ఇది గైస్ లావా అగ్ని 4 అయితే ఇది 23,000కి వస్తుంది ఫోన్ అయితే. అండ్ అలాగే ఇందులో మీకు వైట్ అండ్ బ్లాక్ 2 కలర్స్‌లో వస్తుంది. చూడండి అంటే జస్ట్ ఈ ఫోను ఎందుకు తీసుకోవాలని అడిగితే నేను ఒకటే చెప్తాను. మీరు గేమింగ్ ఆడేవాళ్ళు స్ట్రీమ్ చేసుకోవాలి అంటే మనకి USB 2.0తో వస్తాయన్నమాట ఫోన్స్. సో, మనం స్ట్రీమ్ అయితే అంత కరెక్ట్‌గా చేసుకోలేము. దానికి సెపరేట్ ఇవన్నీ ఉండాలి. సో, మీరు గేమ్ స్ట్రీమ్ చేసుకోవాలి అనుకుంటే అది కూడా ఈళ్ళు మినిమమ్ 90 ఎఫ్‌పిఎస్ ఇచ్చున్నా బావున్ను. పోనీ ఎలాగోలా స్ట్రీమ్ చేసుకుంటాం అనుకుంటే మాత్రం ఇది తీసుకోవచ్చు. అండ్ దీనివల్ల ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి లావా ఇండియన్ బ్రాండ్ అండ్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసే సర్వీస్ మన మొబైల్‌కి ఏమైనా అయింది అంటే వాళ్ళు మన ఇంటికొచ్చి ఫోన్ రిపేర్ చేసిస్తారు. ఇంకా అక్కడ అవ్వలేదు అంటే మనకి స్టాండ్ బై డివైస్ ఒకటి ఇస్తారనమాట. స్టాండ్ బై డివైస్ ఇచ్చి సో, అది అయ్యే వరకు మనం వాడుకునేలాగా స్టాండ్ బై డివైస్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ ఇంటికొచ్చి మన మొబైల్ ఇచ్చేసి ఈ మొబైల్ తీసుకెళ్తారనమాట. సో, అది లావా ఇండియన్ బ్రాండ్ లావా అగ్ని 4 ఇదనమాట మొబైల్ అయితే. ఈ మొబైల్ మీకెలా అనిపించింది? దీని స్పెసిఫికేషన్స్ అవి మీకెలా అనిపించాయి? కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మన ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే ప్రశాంత్ టెక్ వైటీ ఇందులో నేను మొబైల్ గురించి వీడియోస్ చేస్తాను. అలాగే టెక్ పరంగా ఎటువంటి న్యూ అప్డేట్స్ వచ్చినా నేను వీడియోస్ చేస్తాను. సో, వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. సో, దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.